హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఫిష్ అండి, ఫిష్ కర్రీ అండ్ ఫ్రై కూడా అండి. ఎలా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. చేపలు తన దగ్గర తీసుకున్నాను. సో తనే క్లీన్ చేసి పీసెస్ కట్ చేసి ఇచ్చారండి. నాకు డిస్లైక్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇచ్చిన వాళ్ళు తెలీదని అనుకుంటున్నారు. నేమ్ తెలుసండి, అలాగే అడ్రస్ కూడా తెలుసండి. నో ప్రాబ్లం. ఎవరు ఇచ్చారనేది నేమ్ తెలుసు, అడ్రస్ తెలుసు. తెలీదని అనుకుంటున్నారు ఫ్రెండ్స్. తెలుసండి. క్లీన్ చేశారు, మొత్తం కట్ చేసి ఇచ్చారండి. నేను శుభ్రంగా కడిగి పెట్టేశాను. నాకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఎవరు సపోర్ట్ చేస్తే నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అల్లము, చిన్నులపాయి, కొబ్బరి నేను చిన్న రోట్లో వేసి దంచుకున్నానండి. ఇక్కడ చేపలండి, క్లీన్ చేసిన చేపలు పెట్టేసి కారం వేస్తానండి, సాల్ట్ వేసాను, పసుపు వేసాను, కలిపి పెట్టేస్తున్నానండి. అన్నీ కూడా నా స్టైల్లో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. కారము, సాల్ట్, పసుపు వేసానండి. చెక్క, లవంగాలు పొడి చేసి పెట్టుకున్నానండి. గరం మసాలా, వన్ కేజీ అండి చేపలు. ధనియా పౌడర్ అండి. ధనియా పౌడర్ని నేను అలాగే వేయకుండా జల్లించి వేసుకుంటున్నానండి. మనకి ఎంత కావాలో చూసి వేసుకోవాలండి. నేను అలాగే వేస్తున్నాను. 1 కేజీ చేపలండి. డస్ట్ ఏమన్నా ఉంటే పోతుందన్నమాట, అందుకని జల్లించి పెట్టుకుంటున్నాను. అల్లము, చిన్నులపాయి, కొబ్బరి, గసాలు పేస్ట్ అండి. గసాలు, నువ్వులు నేను ఫస్ట్ మిక్స్ చేసి పెట్టుకున్నానండి. చిన్న రోట్లో మాత్రం కొబ్బరి, అల్లము, చిన్నులపాయలు నూరుకొని పెట్టుకున్నాను. మొత్తం వేసానండి. ఉల్లిపాయ ఒక పెద్ద సైజు తీసుకున్నాను, కట్ చేస్తున్నానండి. పచ్చిమిర్చి ఒక 3 తీసుకున్నాను, పొడవుగా కట్ చేసి వేస్తున్నానండి. లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ ఇవ్వండి, షేర్ చేయండి నా వీడియోస్ని. సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. పెద్ద సైజు ఒక ఉల్లిపాయ అండి. మనకి కారం తగ్గట్టుగా తీసుకోవాలండి. కారం ఎంత వేసానో 1 స్పూన్ వేసి ఆఫ్ వేసాను. పచ్చిమిర్చి 4 వేసాను. ఇప్పుడు వేసినాను నువ్వులు, గసాలు పేస్ట్ అండి. ఆయిల్ వేసాను. మనకి ఎంత కావాలో చూసి వేసుకోవాలండి. అన్నీ వేసేస్తాను ఫ్రెండ్స్. కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచానండి. తర్వాత పెట్టేశాను.
అన్నీ కలిసేలా కలపాలండి ఒక 5 నిమిషాల వరకు. అయిపోయింది ఫ్రెండ్స్, కలిపేసాను. పులుసు వేయలేదు, నానబెట్టానండి, చింతపండు నానబెట్టాను. దీనికి ఎంత కావాలనేది చూసి తీసుకోవాలి. నానబెట్టానండి. ఒక అరగంట తర్వాత పులుసు వేసానండి. కర్రీకి అయితే అయిపోయింది కదండి. ఇప్పుడు చేస్తున్న ఫ్రై అండి. 4 ముక్కలు తీసుకున్నాను ఫ్రెండ్స్. దీనిలోకి ఏమేమి వేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కారం వేసానండి. ఫస్ట్ పసుపు వేసాను. సాల్ట్ వేసాను. ధనియా పౌడర్ జల్లించి వేసానండి. ఇది ఫ్రై అండి, ఇందాక చేసిన పులుసుకి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇక్కడ వీడియోలో కొంచెం కనిపిస్తలేదు, పక్కకి వెళ్ళింది. కారం, పసుపు, సాల్ట్, ధనియా పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్టు, గసాలు నువ్వులు పేస్ట్ కూడా వేసానండి. అన్నీ వేసేసి కొంచెం ఆయిల్ కూడా వేసానండి, మిక్స్ చేస్తున్నాను. ఇంకొచ్చేసి దీనిలో కొంచెం 1 స్పూన్ వచ్చేసి మైదా వేసాను, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసానండి. చాలా అంటే చాలా బాగుంటుంది, కరకరలాడుతాయి అనమాట కార్న్ఫ్లోరు మైదా వేస్తే. 1 స్పూన్ వేసానండి. అన్నీ మిక్స్ చేసేసి పెట్టేసేసి ఫ్రై చేశానండి. సో ఈరోజు వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా కొత్త వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.